బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీలో ముదిరిన అంతర్గత విభేదాలు చివరకు ఘర్షణకు దారితీశాయి. మున్సిపాలిటీలో బీజేపీ 10 వార్డులను గెలుచుకున్నప్పటికీ చైర్మన్ పదవిని దక్కించుకోవడంలో విఫలం కావడంతో గెలిచిన అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నివాసంపై దాడి చేసిన కొందరు అభ్యర్థులు అక్కడి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. సకాలంలో అధికారులకు బీ ఫామ్లు అందచేయడంలో నాయకత్వం ప్రదర్శించిన అలసత్వం, సరైన సమన్వయం లేకపోవడం వల్లే కీలకమైన చైర్మన్ పీఠం చేజారిందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అటు బీజేపీలో అంతర్గత విభేదాలు ముదరటం మనం చూస్తున్నాం. అయితే మున్సిపాలిటీలో బీజేపీ 10 వార్డులను గెలుచుకుంది. చైర్మన్ పదవిని దక్కించుకోవడంలో విఫలమైంది. ఇక దీంతో గెలిచిన అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నివాసంపై దాడి చేశారు కొందరు అభ్యర్థులు. అక్కడ ఏ విధంగా అయితే ఫర్నిచర్ ని ధ్వంసం చేస్తున్నారో మనం బిగ్ టీవీలో విజువల్స్ లో చూడొచ్చు. ఇవాళ మోసపోయిరు. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు వహిస్తారా, వేరే వహిస్తాడా, ఇంకెవరు వహిస్తాడు? సమాధానం చెప్పండి. అంతే. ఇట్లా ఈ విధంగా జరిగిందంటే అందరూ పాపం తలెత్తుకోక రోడ్డు మీద కూర్చున్నారు. ఎంత దూరం అంటే మీరు జీవో ఆల్రెడీ మీరు సాయంత్రం 5కి ఇస్తారా? టైం అయిపోయాక ఇస్తారా మీరు? అదే ఆర్డీఓ చెప్తుడు, విలేకరు సమక్షంలో చెప్తున్నారు. ఆర్డీఓ 5కి ఎట్టిస్తారు మీరు? సాయంత్రం 24 పేపర్ చూపించమను. పోందా జిల్లా అధ్యక్షుడికి వస్తుందా? అందరింటికి వస్తుందా? అయ్యా అందరింటికి వస్తుందా? ఒక్కొక్కరింటికి వస్తుందా? జిల్లా అధ్యక్షుడికి పోతున్నాం, సంగతి చూస్తుందా? ఎందుకు రకైంది? విప్పు జారీ చేసినటువంటి ఇప్పుడు ఆయన 10 పోతుండే కదా. మీరు నాకు రాత్రి పైసలు కూడా తీసుకున్నారు. విప్పు జారీ అయింది, పేపర్లు వచ్చినాయని. ఇప్పుడు రాత్రి మీరు 30,000 రూపాయలు తీసుకున్నారు పేపర్ల ఖర్చని. విప్పు జారీ ఇచ్చినావు కాదు, విప్పు జారీ కాలేదు. ఎందుకు? మీరు ఇంత సీనియర్లు ఇన్ఛార్జ్ అన్నప్పుడు మీరు ఉండాలి కదా. మీ వర్క్ ఎందుకు చేయలేదు మీరు? ఎక్కడ జారైంది చూపించు, మరి జీవో చూపించు. రాజేష్ విప్పు జారీ కాలేదు. అక్కడ విప్పు అసలు జారీ కాలేదు. ఆర్డీఓ కూడా ఊపిరిగా క్లారిటీగా చెప్తాడు. అండ్ మైక్ లో కూడా అందరం కూడా చెప్పిండు విప్పు కూడా జారీ కాలేదు. అందరు కుమ్మకాయ వేస్ట్. ఇప్పుడు ఇక్కడ కొత్తగా గెలిచిన వాళ్ళు బాబు, కొత్తగా గెలిచిన అందరం ఉన్నాము. బట్ మీరు ఏం చేసిర్రు? వాట్ ఎవరు మాకు తెలియదు. ఏం జరుగుతుంది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం బీజేపీలో 10 వార్డులు గెలుచుకున్న అభ్యర్థులు అందరూ కూడా ఏ విధంగా అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడి నివాసంపై దాడి చేయడం మనం చూస్తున్నాం. అయితే అసలు వాళ్ళు డిమాండ్ ఏ విధంగా వినిపిస్తున్నారు? అంతర్గత కుమ్ములాటకు గల కారణాలు ఏంటి? ఏదైతే ముందుగానే పార్టీ జిల్లా అధ్యక్షుడు చేసిన నిర్వాహకం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. పార్టీ అధిష్టానం ఏమైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా ఈ ఇష్యూకి సంబంధించి? రత్న, జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల లోపల ఇటు బీజేపీ 26 స్థానాల లోపల పోటీ చేస్తే 13 స్థానాల లోపల ఘన విజయం సాధించింది. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఏర్పడింది. అయితే ఇప్పుడు మేయర్ పీఠం దక్కకపోవడంతో ఇటు ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అయితే 10 మంది స్థానాలు గెలవడంతో మరొక 4 స్థానాలు అవసరం ఉంటుంది. కానీ దీనికి ఓటు వేసేటువంటి క్రమం లోపల ఇటు విప్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ చైర్మన్ పదవి దక్కపోవడంతో పార్టీ లోపల ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు అలసత్వము, అతని యొక్క ఇటు అశ్రద్ధ కారణంగానే ఇటు బీజేపీ ఇక చైర్మన్ గా దక్కించుకోలేకపోయింది అని చెప్పి అయితే బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నివాసానికి వెళ్లి అతని ఇంటికి వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే టికెట్లు కేటాయించేటువంటి విషయం లోపల కూడా బీ ఫామ్లు ఇవ్వడం లోపల ఇటు ఆలస్యం చేయడం జరిగింది, అలసత్వం ప్రదర్శించాడు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చైర్పర్సన్ ఎన్నిక జరిగేటువంటి సమయం లోపల కూడా విప్ జారీ చేయాల్సి ఉంటుంది. విప్ జారీ చేయకుండా అశ్రద్ధ వహించాడు అని చెప్పి అయితే బీజేపీ నాయకులు అతని ఇంటిపైన దాడికి వెళ్లి అతనిపై కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే స్థానికంగా జరిగినటువంటి
ఘటనతో ఒక్కసారి ఆ మెట్పల్లి లోపల రాజకీయం వాతావరణం ఉద్రిక్తగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వారిని శాంతి భద్రత దృష్ట్యా వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ముఖ్యంగా మేయర్ ఇక్కడ చైర్పర్సన్ స్థానం గెలిచేటువంటి అవకాశం ఉన్నా కానీ జిల్లాధ్యక్షుడి యొక్క అశ్రద్ధ కారణంగానే అలసత్వం కారణంగానే ఓడిపోయామని చెప్పి బీజేపీ శ్రేణులు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రత్న రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎందుకు చేయలేదు మీరు? ఎక్కడ జారైంది చూపించు, మరి జీవో చూపించు. ఇప్పుడు కూడా జారగాలే అందరు కుమ్మకాయ వేస్ట్.